హాయ్ గైస్! ఈరోజు మనం హెచ్‌టీ మోటార్లనేవి స్టార్ కనెక్షన్‌లో ఎందుకు ఇచ్చుకుంటాం? ఎల్‌టీ మోటార్లనేవి డెల్టా కనెక్షన్‌లో ఎందుకు ఇచ్చుకుంటామో తెలుసుకుందాం. ఈ 2 మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ మనకి స్టార్ కనెక్షన్‌లో వోల్టేజ్ రిలేషన్‌షిప్స్ అనేవి ఎలా ఉంటాయి? అండ్ కరెంట్ రిలేషన్‌షిప్స్ అనేవి ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి స్టార్ కనెక్షన్ ఇక్కడ ఒక సింపుల్ డయాగ్రామ్ ఏసి చూపించాను మీకు ఎగ్జాంపుల్ కింద. స్టార్ కనెక్షన్‌లో వోల్టేజ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటదంటే లైన్ వోల్టేజ్ వీఎల్ అంటే వి లైన్ వోల్టేజ్ అనమాట. లైన్ వోల్టేజ్ అంటే 2 ఫేసులకి మధ్య ఉన్న వోల్టేజ్‌ని లైన్ వోల్టేజ్ అంటారు. ఫేస్ వోల్టేజ్ చూడండి. ఫేస్ వోల్టేజ్ అంటే ఒక ఫేస్‌కి, న్యూట్రల్‌కి సింగిల్ ఫేస్ టు న్యూట్రల్ వోల్టేజ్‌ని ఫేస్ వోల్టేజ్ అంటారనమాట. వీఎల్ ఈక్వల్ టు √3 ఇంటూ వి ఫేస్. స్టార్ కనెక్షన్‌లో లైన్ వోల్టేజ్ అంటే √3 ఇంటూ వి ఫేస్ వోల్టేజ్ అనమాట. స్టార్ కనెక్షన్‌లో ఫేస్ వోల్టేజ్ అంటే వీపీ ఈక్వల్ టు వీఎల్ బై √3 లైన్ వోల్టేజ్ బై √3. √3 వాల్యూ మనకు తెలుసు కదా! 1.732 వాల్యూ అనమాట. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ రాసింది చూడండి ఇక్కడ మీకు. ఎగ్జాంపుల్‌కి లైన్ వోల్టేజ్ 6.6 కేవీ తీసుకున్నాను. 6600 వోల్ట్స్ తీసుకున్నాను. దాన్ని ఫేస్ వోల్టేజ్‌లో కన్వర్ట్ చేసి ఇక్కడ మీకు చూపించాను చూడండి. వి ఫేస్ ఈక్వల్ టు వీఎల్ బై √3. వీఎల్ అంటే 6600 వోల్ట్స్ బై √3 వాల్యూ 1.732 ఈక్వల్ టు 3810 వోల్ట్స్ వచ్చింది కదా ఇక్కడ. దాని యొక్క కరెంట్ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి స్టార్ కనెక్షన్‌లో? కరెంట్ రిలేషన్‌షిప్స్ ఐఎల్ ఈక్వల్ టు ఐ ఫేస్ అనమాట. లైన్ కరెంటు, ఫేజ్ కరెంటు 2 సేమ్‌గా ఉంటాయి. చూడండి స్టార్ కనెక్షన్‌లో ఉన్న వోల్టేజ్ రిలేషన్స్, కరెంట్ రిలేషన్‌షిప్స్ అంటే మీకు ఏంటో తెలిసింది కదా! ఇప్పుడు మన హెచ్‌టీ మోటార్లు అనేవి స్టార్ కనెక్షన్‌లో ఇచ్చుకుంటానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి మనకి కాస్ట్ అనేది తగ్గించుకోవాలన్నమాట మోటార్‌ది. ఏదన్నా ఎక్కువ ఎక్విప్‌మెంట్ మనం కొనుక్కుంటున్నాం అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలా వద్దా? ఉండాలి కదా! దానికోసం మనం హెచ్‌టీ మోటార్స్ అనేవి స్టార్ కనెక్షన్‌లోనే ఇచ్చుకుంటాం. బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలా అయిద్దో మీకు చెప్తాను. రెండో రీజన్ ఏంటంటే స్టార్టింగ్ కరెంట్స్ అనేవి తక్కువ తీసుకోవాలనమాట. దానికోసం కూడా మనం హెచ్‌టీ మోటార్స్ అనేవి స్టార్ కనెక్షన్‌లో చేసుకుంటాం. చూడండి హెచ్‌టీ మోటార్ టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ 6600 వోల్ట్స్ ఆర్ 11 కేవీ. ఏయన్నా 6600 వోల్ట్స్ 11 కేవీ యూజ్ చేసుకుంటాం కదా! వాటిల్ని మనం హెచ్‌టీ మోటార్‌లో మాక్సిమం 6.6 కేవీ 11 కేవీ యూజ్ చేస్తారనమాట హెచ్‌టీ మోటార్. ఇండస్ట్రియల్ లెవెల్‌లో గాని, పవర్ ప్లాంట్స్‌లో గాని, స్టీల్ ప్లాంట్స్‌లో గాని యూజ్ చేసుకుంటారు. దానికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలా అవుద్దో చూడండి. ఇన్సులేషన్ లెవెల్ ఆఫ్ ది వైండింగ్ డిపెండ్స్ అపాన్ ద వోల్టేజ్. మనం ఎప్పుడైనా మోటార్ వైండింగ్ ఇన్సులేషన్ లెవెల్ అనేది వోల్టేజ్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటార్‌కి డెల్టా కనెక్షన్‌లో ఇచ్చుకుంటే దాని యొక్క ఫేస్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ సేమ్ అనమాట. 6.6 కేవీ లైన్ వోల్టేజ్ అయితే ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్ కూడా సేమ్ ఉంటది. అంత వోల్టేజ్‌కి మనం దానికి తగ్గ ఇన్సులేషన్ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలనమాట. అదే మనం స్టార్ కనెక్షన్‌లో ఇచ్చుకుంటే ఏంటంటే ఫేస్ వోల్టేజ్ అనేది మనకి తగ్గుతుందనమాట. 3800 దానివల్ల ఇన్సులేషన్ లెవెల్ కూడా మనం తగ్గించుకోవచ్చనమాట. దానివల్ల మనకి మోటార్ యొక్క కాస్ట్ కూడా తగ్గిద్ది. దానివల్ల మనకి మోటార్ వైండింగ్ ఇన్సులేషన్ తగ్గిందంటే దానివల్ల మనకి కాస్ట్ మీద కూడా దాని మీద ఎఫెక్ట్ పడిద్ది కాబట్టి కాస్ట్ కూడా తగ్గిద్ది. అలా మనం మోటార్ యొక్క కాస్ట్‌ని తగ్గించుకోవచ్చనమాట. రెండో రీజన్ వచ్చేసి ఒకటి కరెంట్ లెవెల్. కరెంట్ లెవెల్ చూడండి. వెన్ మోటార్ స్టార్ట్స్ ఇట్ డ్రాస్ ఏ హై ఇన్‌రెస్ట్ కరెంట్స్. ఇట్ కెన్ బి ద సెవరల్ టైమ్స్ ఆఫ్ ది రేటెడ్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ అనేది డెల్టా కనెక్షన్‌లో ఇచ్చుకున్నాం. అది మనం స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క కరెంట్ అనేది ఎఫ్ఎల్‌సికి 6-7 టైమ్స్ అనేది పెరిగిపోద్దనమాట. ఎగ్జాంపుల్ ఒక మోటార్ అనేది 100 యాంప్స్ ఎఫ్ఎల్‌సి అనుకోండి. దాని రేటెడ్ కరెంట్ 100 యాంప్స్. అది స్టార్టింగ్ టైమ్‌లో మాక్సిమం 600-700 యాంప్స్ తీసుకుంటదనమాట డెల్టా కనెక్షన్‌లో ఇచ్చుకున్నప్పుడు. ఎందుకంటే డెల్టా కనెక్షన్‌లో స్టార్టింగ్ కరెంట్స్ అనేవి హైగా ఉంటాయి కంపేర్ టు స్టార్ కనెక్షన్. దానివల్ల ఏమైపోద్దంటే అంత కరెంట్స్ తీసుకున్నప్పుడు ఉన్న పవర్ సిస్టమ్‌లో ఉన్న వోల్టేజ్ అనేది డిప్ అయిద్దనమాట. అంత హై కరెంట్స్ వల్ల. డిప్ అవ్వటం వల్ల ఏమైద్దంటే పక్కన ఉన్న ఫీడర్లు రన్ అవుతా ఉంటాయి. సేమ్ బస్ బార్‌లో ఇంకో రన్నింగ్ ఫీడర్లు ఉంటాయన్నమాట మోటార్స్. దాని వోల్టేజ్ తగ్గటం వల్ల ఏమైద్ది రిలే సెన్స్ చేసి ట్రిప్ అయిద్ది. అన్‌వాంటెడ్‌గా ట్రిప్పింగ్స్ అనేవి జరుగుతాయన్నమాట. అర్థమైంది కదా! స్టార్ కనెక్షన్‌లో అంత కరెంట్స్ అనేవి తీసుకోవు. డెల్టా కనెక్షన్‌లో చాలా ఎక్కువ కరెంట్స్ అనేవి తీసుకుంటాయన్నమాట స్టార్టింగ్ కరెంట్స్. అదొక మెయిన్ రీజన్. స్టార్టింగ్ కరెంట్స్‌ని మనం తగ్గించుకుంటాకి స్టార్ కనెక్షన్‌లో హెచ్‌టీ మోటార్స్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ చూడండి రాశాను ఇక్కడ. ఇన్ స్టార్ కనెక్షన్ ది స్టార్టింగ్ కరెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్‌లీ లోయర్ కంపేర్డ్ టు డెల్టా కనెక్షన్ ఎస్పెషల్లీ ఫర్ హై వోల్టేజ్ మోటార్స్. కంపారిటివ్‌లీ డెల్టా కనెక్షన్ స్టార్ కనెక్షన్స్‌లో హెచ్‌టీ మోటార్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటే స్టార్టింగ్ కరెంట్స్ అనేవి తక్కువ తీసుకుంటాయన్నమాట. దిస్ రెడ్యూస్ ద స్టార్టింగ్ కరెంట్స్ హెల్ప్ టు ప్రివెంట్ వోల్టేజ్ డిప్స్ ఇన్ ద పవర్ సిస్టమ్. వోల్టేజ్ అనేది డిప్ అవుతది కదా! దానివల్ల అయి మనం
ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట మనం స్టార్ కనెక్షన్లో తీసుకుంటే. చూడండి ఇక్కడ డెల్టా కనెక్షన్లో వోల్టేజ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి. వోల్టేజ్ రిలేషన్షిప్ డెల్టా కనెక్షన్లో విఎల్ లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్, లైన్ కరెంట్ ఈక్వల్ టు √3 ఇంటూ ఐ ఫేజ్ అనమాట. ఇది డెల్టా కనెక్షన్లో. మనకి ఎల్టీ మోటార్లు అనేవి డెల్టాలో ఎందుకు ఇచ్చుకుంటారంటే ఎల్టీ మోటార్స్ మ్యాక్సిమం 30, 50, 90 కిలోవాట్స్ వరకు ఉంటాయి. అది చాలా పవర్ రేటింగ్ అనేది దానికి చాలా తక్కువ అనమాట. దానికోసం మనం ఇంత తీసుకోవాల్సిన అవసరం లేదు. వోల్టేజ్ లెవెల్ తగ్గించుకున్నా ఏంటి లో పవర్ రేటింగ్ మోటార్స్ కాబట్టి దానికి డైరెక్ట్గా మనం 415 వోల్ట్స్ తీసుకెళ్ళి డైరెక్ట్గా కనెక్ట్ చేసేయచ్చు అనమాట. దాని ఇన్సులేషన్ లెవెల్ కూడా దానికి తగ్గట్టే ఇన్సులేషన్ లెవెల్ కూడా క్రియేట్ చేస్తారనమాట. ఓకే గైస్, ఈ వీడియో మనకు గనక మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే చిన్న లైక్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.